బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ముస్లిం యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్ అలీ అబూ బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సిఐ శ్రీనివాసు బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. వాటి ఇంటి నుంచి కూడా ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు ముస్లిం యువకులు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 10వ తరగతి చదువుతున్న బాలికను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మద్ అలీ అబూ బాలికను ప్రలోభపెట్టి గత 6 నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సిఐ శ్రీనివాసు బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన బాలిక బంధువులు అలాగే కుటుంబ సభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారు. వారి ఇంటి ఎదుట ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. అనంతరం వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ, హిందూ సంఘాలు సైతం ఆందోళన చేపట్టాయి. నిందితులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాల సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. రైట్ హరికృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే వరంగల్ జిల్లాలో మహిళపై అత్యాచారం చేసిన ఘటన అయితే వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఇటు మైనర్ బాలికపై లైంగిక దాడులు కూడా రోజు రోజుకి అయితే పెరిగిపోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోజు ఎక్కడో ఒక చోట అయితే మైనర్ బాలికపై లైంగిక దాడులు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. తాజాగా ఇటు వరంగల్లోని దయానంద్ కాలనీలో ఉన్న మైనర్ బాలికపై కూడా లైంగిక దాడి అయితే జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ అఘాయిత్యంపై కూడా ఇటు మిల్స్ కాలనీకి సంబంధించిన పోలీసులు కూడా బాధితులు అయితే కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కూడా శిక్షించాలంటూ కూడా ఇటు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ మేరకే పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో కూడా ఒకరిద్దరిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఇటు మైనర్ బాలికపై ఇటు లైంగిక దాడికి నిరసిస్తూ కూడా ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కలిసి కూడా సదరు బాధితురాలు కుటుంబం నివసిస్తున్న దయానంద కాలనీలో కూడా ఇవాళ ఆందోళన అయితే చేపట్టారు. ఇటు ముఖ్యంగా లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కూడా ఇటు వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇటు రంగంలో దిగిన పోలీసులు అయితే వీరందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఇందుకు సంబంధించిన వాళ్ళను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసి అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ముఖ్యంగా బాలికపై గత 2-3 రోజుల నుంచి కూడా అత్యాచారం పాల్పడిన ఇద్దరిని మాత్రం ఇటు అరెస్ట్ చేయాలి, వారి వెనకాల ఉన్న వారిని కూడా శిక్షించాలంటూ కూడా ఇటు బాలిక సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరికృష్ణ. నమస్కారం అండి. మనం దయానంద్ కాలనీ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాం. ఒక 6-7 months బ్యాక్ ఈ ఇంటి యజమాని యొక్క పిల్లలు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఒక బాలిక మీద అత్యాచారం చేస్తుందని చెప్పేసి మనకు ఒక కేసు రావడం జరిగింది. దాన్ని కేసు నమోదు చేశాము. బాధిత బాలికను కూడా స్టేట్మెంట్స్ అవి రికార్డ్ తీసుకున్నాం. నేరస్తులు కూడా మనకు అదుపులోకి వచ్చేసారు.
అన్ని ప్రొసీజర్ ప్రకారం నేను చేస్తున్నాము. కానీ కొన్ని సంఘాల వాళ్ళు ఈ నేరస్తుల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి, లేకపోతే వీళ్ళ మీద పట్టుకోలేని చెప్పేసి ఏదో తప్పుడు అభిప్రాయంతో ఇంటికాడికి వచ్చేసి ఇక్కడ ఉన్న బైక్లని తర్వాత విండోస్ని ధ్వంసం చేశారు. ఆ విషయం తెలిసి నేను మా సీఏ గారు మా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చేసాను. అందరికీ విజ్ఞప్తి చేసిందంటే